స్వాగతం. మరిపాడు ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీడీఓ మనోహర్ రాజు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న తీరును పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నామన్నారు. మండలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారుల వివరాలు, మండలంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల వివరాల్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నామన్నారు. మండలంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు మంజూరైన ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో త్రాగునీటికి ప్రజలు ఇబ్బందులు లేకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శులకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మర్రిపాడు మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అలాగే సచివాలయ సిబ్బంది అందరికీ కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి పథకాలపైన మరి సచివాలయ సిబ్బంది, పంచాయత్ సెక్రటరీస్తో ఒకసారి మాట్లాడి రివ్యూ చేయడం జరుగుతుంది. అలాగే మర్రిపాడు మండలంలో ఏ స్కీములలో కానీ సర్వీసెస్లో కానీ వెనకబడి ఉందో అవన్నీ కూడా వాళ్ళతో రివ్యూ చేసి అవన్నీ కూడా వాళ్ళతో గైడ్ చేసి ప్రాపర్గా అవేర్నెస్ కల్పించి అవన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేయించడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇంటి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. అవన్నీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఏదైతే పెండింగ్ ఉందో అవన్నీ కూడా త్వరగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయించాలి. మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు ప్రతిరోజు కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవన్నీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. మరి అర్హత ఉండి ఇంటి పట్టాలు పొందినటువంటి వారందరినీ కూడా వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలనే ఆలోచనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. కాబట్టి దీని ద్వారా బెనిఫిషరీస్ అందరూ లబ్ధి పొందాలని ఆలోచనలో భాగంగా ఇప్పుడు రివ్యూ చేయడం జరుగుతుంది. త్వరగా కంప్లీట్ చేయడానికి మరి వీరితో రివ్యూ చేయడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కొత్తగా మంజూరు చేస్తూ ఇప్పటికే 11,097 కార్డ్స్ గ్రాస్ రూట్ లెవెల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 8,600 కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసినాము. ఇంకా పెండింగ్ ఉన్నటువంటి 2,600 కార్డ్స్ కూడా బెనిఫిషరీస్కి ఇచ్చి వాళ్ళందరికీ కూడా వాటి చేత ఈకేవైసీ వేయించడం జరుగుతుంది. అలాగే ఆయుష్మాన్ భారత్ కార్డ్ సంబంధించి మనము త్వరగా ఎన్రోల్మెంట్ చేయించడము, అలాగే కార్డ్స్ డెలివరీ చేయించడం కూడా జరుగుతుంది. 17,729 కార్డ్స్ మనము ఎన్రోల్మెంట్ చేయవలసి ఉంటే ఇప్పటి వరకు 14,200 కార్డ్స్ మనము ఎన్రోల్మెంట్ చేసి ఉన్నాము. ఇంకా 3,100 కార్డ్స్ మనం ఎన్రోల్ చేయవలసి ఉంటుంది. అలాగే మనకు ఇప్పటికే ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్ సంబంధించి 6,864 కార్డ్స్ మనకు రిసీవ్ చేసుకుని ఉన్నాము. ఇంకా కార్డ్స్ డెలివరీ చేయవలసి ఉంది. ఇప్పటికీ 1,500 కార్డ్స్ మనం కార్డ్స్ డెలివరీ చేసి ఉన్నాము. రిమైనింగ్ 5,300 పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేయడానికి ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే త్వరలో సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గ్రామ పంచాయతీలు అలాగే పల్లెల్లో హ్యాబిటేషన్లో ఎక్కడా కూడా నీటి సమస్య రాకుండా ఉండటానికి ముందస్తు ప్రణాళిక ఏ విధంగా చేయాలి, బిఫోర్ ఇయర్ ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం వచ్చిందో అవన్నీ కూడా ముందస్తుగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే గ్రామ పంచాయతీలు ఏదైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా నోటిఫై చేసుకుని సంబంధిత మండల స్థాయి అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు వాళ్ళకు చేరవేసి అవి పరిష్కరించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి, సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలుస్తున్నటువంటి పథకాలపైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వాటిని కూడా మోటివేట్ చేసి వాళ్ళతో కూడా వాళ్ళ కోఆర్డినేషన్తో ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రైస్ కార్డ్స్ ఎవరికి లేవు, ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఎవరికి లేవు, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎవరికి లేవు, ఇంటి పట్టాలు ఎవరికి లేవు, ఎవరికి అప్లై చేసి పెండింగ్ ఉంది. అర్హత మీరు అర్హత అందరికీ వస్తున్నా లేదా అని చెప్పి చూసుకొని మీరు వాళ్ళందరికీ వచ్చేలాగా రెవెన్యూకి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా ఏమి తీసుకోవద్దు అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. బెనిఫిషరీకి ఆ డిజిటలైజేషన్ ఆ సర్వీస్ అందించడానికి కావాల్సినటువంటి మినిమం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పి అప్లికెంట్ ఏదైతే ఉన్నారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇస్తే వెంటనే అప్లై చేయాలి. లేదా నా దగ్గర ఇవే డాక్యుమెంట్స్ ఉన్నాయంటే కనుక ఆ డాక్యుమెంట్స్ డిజిటలైజేషన్ అప్లై చేశారు. అంతేగాని వీఆర్ఓ కన్సెంట్ కోసము, వీఆర్ఓ ఆమోదం కోసము మీరు వేచి ఉండాలి.
చేయాల్సిన అవసరం లేదు. అంటే నేను అవి కూడా చూసుకొని ప్రాపర్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత మీకు అర్హత ఉంటే అవన్నీ కూడా మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పాలి.